హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై నోరు పారేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావో చెప్పాలంటూ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు కౌశిక్. అందరూ చూస్తుండగానే తనపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. అంతకుముందు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంపై కూడా నోరు పారేసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గ్రంథాలయ చైర్మన్ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయన్ను అధికారుల ముందే అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నానని, అడ్డుకోవడానికి నువ్వెవరని సత్తు మల్లేశం బదులిచ్చారు. వరుస నోటి దురుసుతో మరోసారి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. మాట్లాడు ఎందుకు మాట్లాడదు ఎందుకు మాట్లాడదు అంటే ఏ పార్టీ You tell me why is not like you tell me why is not like you tell me why is not like పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని మీటింగ్లో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి తీరు సరైనది కాదన్నారు. ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు తాము ఎవరిని ప్రశ్నించలేదని, సంజయ్ని కావాలనే కౌశిక్ రెడ్డి తోసివేశారని అన్నారు ఉత్తమ్. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే చేసిన కుట్రగా భావిస్తున్నామన్నారు మంత్రి. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను.
కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాం. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఘటనపై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలన్నారు పొన్నం ప్రభాకర్. మీడియాలో హైలైట్ అవ్వడానికి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సంబంధించిన మేము ఏ విధమైన సలహా సూచనలు ఇస్తాం, ప్రజాప్రతినిధులు ఏ విధమైన సలహా సూచనలు ఇస్తాం, ఆ ప్రయత్న భాగంలో మేము అమలు చేయాలని ఒక తాపత్రయంతో వచ్చింది. రేపు కూడా మీకు పండుగలు ఉన్నాయి, ఈ తమాషా చూసేందుకు రాలా. ఈరోజు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం, వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా గొంతు విప్పించే ఒక అవకాశం ఎప్పుడు కూడా మాకు కలగలే. మేము అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పరంగా నిలబడాలి. పేదవాడికి మేలు జరుగుతున్నప్పుడు ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు. రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆటంకాలు కలిగియాలి, సొంత ప్రయోజనాల గురించి మీడియా ఉపయోగించుకొని లేకుంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటామని. ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు కూడా గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది. లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా పిలుస్తామని బెదిరిస్తూ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ను. అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు, మిమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలనడానికి సహకరించండి. మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యులు బయటకు గెలిస్తే ఏం రాజనీతి నడిచిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు. ఇవాళ ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి ఆశిత పక్షపాతం లేకుండా పారదర్శకంగా కార్యక్రమాలు అమలు చేయాలనే ఒక తలంపుతోని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహింపచేసి వాళ్ళు ఈ సమావేశం ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా అధికారిక కార్యక్రమం ఇది రాజకీయ పార్టీకి సంబంధం ఉన్నటువంటి ఒక కార్యక్రమం కాదు ఇది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు గతంలో వారికి అనుభవం ఉండి కూడా ఏదైతున్నదో ఈ సమావేశాన్ని ఆటంకం ఏర్పరచాలని ఒక ఉద్దేశంతో చెప్పంటున్నాను. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీ చెందినట్టుగా శాసకులు ఉంటారు. దాన్ని ఏదైతుందో ఇవాళ ఒక ఈ సమావేశం ఏ విధంగా ఆటంకం ఏర్పరచాలంటే ఒక ఉద్దేశంతో మరి వారు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు కానీ వారి మిత్రులు ఎవరైనా కానీ చెప్పంటున్నాను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటున్నాను. ఇవాళ మిత్రులు మీరు చేపట్టినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చెప్పంటున్నాను. ఇవన్నీ సాచ్యురేషన్ మోడ్తోని ఎక్సెప్ట్ ది హౌసింగ్ స్కీమ్ శాంక్షన్ మీతన్ని కూడా సాచ్యురేషన్ మోడ్. ఇందులో ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. మీ రైతు భరోసాకు వచ్చేవరకు ఏదైతుందో సాగుకు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి ఏదైతుందో ఇప్పుడు సాగు చేయకున్నప్పటికీ కూడా వాళ్ళకి రైతు భరోసా ఇచ్చే విధంగా మీరు కార్యక్రమం అమలు చేద్దాం పెట్టడం గొప్ప విషయం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని
అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ను ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే మీడియాలోకి రావడానికే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్టంట్లు చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో కౌశిక్ రెడ్డికి తెలియదన్నారు. పార్టీలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ అన్నారు బల్మూరి. ఎమ్మెల్యే వీధి రౌడీ వలె ప్రవర్తించకూడదన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఘటనపై రియాక్ట్ అయ్యారు బల్మూరి. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక